హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమద్ వ్లాగ్స్. మన సీతారాముల కళ్యాణ ప్రిపరేషన్ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడది సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాడింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ. పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా, ఇదిగో ఈ సీతమ్మ. కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి మీరు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున ఎవరైనా ఉంటే కనుక మాట్లాడవలసిందిగా ప్రార్థన. బంగారం మా అమ్మాయికి ఇస్తున్నాం కదా. చెప్పండి, మీ అమ్మాయి కాకుండా చూసుకోవాలి. పెద్ద మహారాణే కదా, హస్బెండ్ గొప్ప ఇంతకంటే చెప్పినారు కనుక పిల్ల లేకపోతే మహారాణి అవుతున్నారు. రాజు ఎప్పటికీ ఉండాలి హ్యాపీగా అంటే రాణిలో ఉన్న బలం అంతా రాజుగారికే కదా ఎప్పటికీ. వీరుడు సూర్యుడు సరస్వతి కనిపెట్టి చూడని వాడు, ఇంత గొప్పవాడు మీకు లభిస్తున్నందుకు మీరు ఎంత స్వామి వారికి సమర్పిస్తారో చెప్పండి. బంగారం ఏం పెడుతున్నారో చెప్పండి. ముందు బంగారం అమ్మవారికి బంగారం పెడతాం, మీరు మాటిస్తారో చెప్పండి. అమ్మగారు శ్రీరామచంద్రుడు ఇస్తున్నాము.
కాబట్టి మీరు ఇస్తారు ముందుకు వస్తే మేము బంగారం ఇస్తాం చూస్తాం మీరు బంగారం వేస్తాం అమ్మవారి కోసం మీరు కాకపోతే కట్నం చెప్పండి. అమ్మాయిని ఇస్తాం మేము, ఇంకేం కావాలి? మగపిల్లి వారు ఏమో చెప్పండి. లక్ష్మీదేవి కూడా అలానే సీతగా జన్మించింది కదా, రాముల కోసం పెళ్లి చేసుకోవడం కోసం. కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం చేద్దాం అందరం కలిసి. ఈ ఎలిగెన్స్ అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలంటే ఈ సీతారాముల కళ్యాణం అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. జ్యేష్ఠరాజం ధర్మణాం ధర్మనప్రదానకర్మోదీదానం శ్రీమహాగణాధిపతయే నమః. రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాని. శ్రద్ధగా వినండి. జై హనుమాన్ శ్రీరామ, జై జై హనుమాన్. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రిక. భక్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు చైత్ర మాసం శుక్లపక్షం నవమి తిథి 6/4/2025 భానువారము అనగా ఆదివారం రోజున ఉదయం 11:22 మిథున లగ్న పుష్కరాంశమున శ్రీ శ్రీ నగరాధీశుడైన జనక మహారాజు గారి పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతా మహాలక్ష్మి దేవిని శ్రీ శ్రీ అయోధ్య నగరాధీశురాలైన దశరథ మహారాజు గారి పుత్రుడు చిరంజీవి శ్రీరామచంద్ర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం వేడుకలు వశిష్ఠ సత్యానంద మహర్షులచే సంకల్పమైనది. కావున ఇట్టి పాణీగ్రహణ కళ్యాణ మహోత్సవమునకు సకుటుంబ సపరివార సమేతంగా నివాసస్తులు విచ్చేసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి ఆశీస్సులు పొందగలరు. మంగళం మహోత్సవ శ్రీ శ్రీ ఎలిగెన్స్ అపార్ట్మెంట్ రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. దివ్య మంగళం, దివ్య మంగళం. రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు. తుమ్మెదలాడే గుమ్మల జడలు, హంసలు ఊడే అమ్మల నడలు, నగలకు కంది మగువల మెడలు, పడుచు కళ్ళకి
పోసే చేయి తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు ఒలిగిన కొద్దీ వెలిగింది మనసు తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పువ్వులో కులికెనొకటి అది మంచు ముత్యమా